రెడ్డిగా అమరావతి రైతుల ఆందోళన 1500 రోజుకైతే చేరుకుంది. ప్రస్తుతం అక్కడ సిపిఐ నేత రామకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కొత్త ప్రభుత్వం వస్తుంది. 100% అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. కాబట్టి ఏమంటే ఇవాళ 1500 రోజు సంతోషంగా చేయాలని కోరుతా ఉన్నా. అందరు కూడా సంతోషంగా, ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అయితే దినాలు లెక్క కడతాడు. 82వ రోజు 83వ రోజు అని లెక్కలు కడతాడు. ఇంకా 80 రోజులకి అయిపోతుంది. ఎట్లా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. మీ పోరాటం చరిత్రలో నిలబడుతుంది. రేపు ఎవరు చరిత్ర రాసినా సరే అమరావతి రైతుల పోరాటం, అమరావతి మహిళల పోరాటం ఖచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించాల్సి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా విజయం సాధిస్తాం. సాధించేంత వరకు కూడా మీతో పాటు ఉంటామని మనవి చేస్తూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ధన్యవాదాలండి. సమయ పాలన మీతోనే ప్రారంభించినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మన ఉద్యమంలో తనకు ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక పదవిని కూడా తృణప్రాయంగా త్యజించి మన మహిళలు పడుతున్న బాధలకు చలించిపోయి ఈ ఉద్యమానికి ఒక స్ఫూర్తి నింపినటువంటి ఎలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ గారిని ఒక 3 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మహిళామ తల్లులకు, ఉద్యమ నాయకులకు, వేదికను అలంకరించిన పెద్దలు, ఈ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ఎన్నో ఉద్యమాలకి స్ఫూర్తిగా నిలిచి ఈ ఉద్యమానికి ఊపిరి పోసిన కమ్యూనిస్టు నాయకులందరికీ నా శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. నాకు 3 నిమిషాలు అన్నారు, 5 నిమిషాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది కమ్యూనిస్టులకు సంబంధించిన సబ్జెక్టు, రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్టు, బీజేపీకి సంబంధించిన సబ్జెక్టు, తెలుగుదేశానికి సంబంధించిన సబ్జెక్టు. అంతకంటే ఒక రాక్షస పాలనను అందించి మనని కష్టాల పాలు చేసిన రాక్షసుడికి సంబంధించిన సబ్జెక్టు. ఈ రాక్షసుడిని పారదోలటానికి ఖచ్చితంగా 81 రోజులుంది. 81 రోజులుంది. ఈ 81 రోజుల్లో తీసుకునే ఈ కమ్యూనిస్టు నాయకులు, తెలుగుదేశం, బీజేపీ వీరు తీసుకునే నిర్ణయాల మీద మన భవిత ఆధారపడి ఉన్నది, మన భవిష్యత్తు ఆధారపడి ఉన్నది, ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. ఆలోచించమని చెప్తున్నాను. పార్లమెంటు తలుపులు వేసి చట్టాలు చేసినప్పుడు వీళ్ళందరూ ఒక సిపిఎం తప్ప మిగిలిన పార్టీలన్నీ ఏకమైనాయి. ఈ రోజున ఎలక్షన్ లో ఒక రాక్షసుని పారదోలటానికి మీరు మీనమేషాలు లెక్కేయద్దు. బీజేపీ ఉంటే కమ్యూనిస్టులు రావని, కమ్యూనిస్టులు ఉంటే బీజేపీ రావని మీరు చట్టాలు పార్లమెంటు తలుపులు మూసినప్పుడు, బిల్లులు పాస్ చేసినప్పుడు ఏ నిర్ణయం అయితే మీరు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు రాజకీయ లబ్ధి కోసం మీరు వెళ్లారో, అదే లబ్ధి కోసం, అదే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక త్రాటి మీద నిలబడండి. సిద్ధాంతాలు వేరైనా, ఆశయాలు వేరైనా ఈ రాక్షసుని పారదోలటానికి నేను సిపిఐ నాయకుల్ని నేను చెప్తున్నాను. పువ్వాడి సుధాకరే చెప్పాను, నేను ముందు మాట్లాడాలి రామకృష్ణ గారి కంటే. ఈ విషయాన్ని విశదీకరించడానికి చెప్తున్నాను. ఇక మీరు చేసిన త్యాగాలు, మనం పడ్డ కష్టాలు అన్ని అందరికీ తెలిసినవే. 1500 రోజులుగా అహర్నిశలు కృషి చేసిన తెలిసినవే. ఈ తీసుకుపోయే నిర్ణయంలో రామకృష్ణ గారు, నేను మళ్లీ చెప్తున్నాను, మీరు చంద్రబాబు గారితో ఏ విధంగా అయితే ఈ అమరావతి పునాదినికి మీరు పూనుకున్నారో అదే విధముగా మీరు బీజేపీ సిద్ధాంతాలతో మీరు ఏకీభవించాల్సిన పని లేదు. మీ సిద్ధాంతం, మీ ప్లాట్ఫామ్ మీరు ఉంచుకోండి. చంద్రబాబు గారు రేపు అధికారంలో బీజేపీ వస్తుందనో రాదనో, లేదా పోస్ట్ ఎలక్షనో, ప్రీ ఎలక్షనో, అలయన్స్ ఆయన నిర్ణయాన్ని ఆయన రాజకీయ అనుభవంతో తీసుకునే అది సబ్జెక్టు అంశం. మీరు రైతు సంఘాలు, వృద్ధ నాయకులు వీళ్ళందరూ కూడా, అనుభవజ్ఞులు కూడా చంద్రబాబు గారిని మీరు దూరం పెట్టి
మేము ఎలక్షన్లో మేము కలిసి పోటీ చేయమనో, బీజేపీ వస్తే చేస్తాము చేయమని, లేకపోతే వాళ్ళు లేకపోతే మేము చేస్తామని మీనమేషాలు లెక్కేయకండి. మీకు ఈ రైతుల తరఫున మీ కాళ్ళు పట్టుకుంటాను. నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే మీరు చంద్రబాబు గారికి అండగా ఉండాలి. మీ అంతటా మీరు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు నిన్న సాక్షి టీవీలో కొండ మీద అమ్మవారు క్రింద కమ్మారు, ఇవాళ కొండ మీద అమ్మవారు క్రింద అంబేద్కర్ నిన్న స్లోగన్. అసలు ఈ సాక్షి టీవీ యజమానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ కృష్ణా జిల్లాలో ఉన్న, గుంటూరు జిల్లాలో ఉన్న రాజకీయ పరిణితి చైతన్యం తెలుసా? పుచ్చలపల్లి సుందరరామరెడ్డి అనే వ్యక్తిని, ఆ రెడ్డి అని తీసుకుని తోక తీసేస్తే, నెల్లూరులో ఓడిస్తే కృష్ణా జిల్లా గన్నవరంలో గెలిపించారు.